128వ నామం సాధ్వై నమః. సాధ్వి అంటే సాధు ప్రవర్తన గల పతివ్రత అని అర్థం. ఈ సాధు అనే పుంలింగ పదానికి సాధ్వి అనేది స్త్రీలింగ పదంగా చెప్పుకోవచ్చు. సాధు లక్షణం గల పురుషుడిని సాధు అని, స్త్రీనేమో సాధ్వి అని పిలుస్తారు. అంటే తన ప్రవర్తన చేత ఇతరులను ఆహ్లాదపరిచి ఆనందపరిచే లక్షణాన్ని సాధు లక్షణం అంటారు. స్త్రీల్లో సాధు లక్షణాన్ని అమ్మవారి అంశగా గుర్తించాలి. పురుషులలో కన్నా స్త్రీల్లో సాధు ప్రవర్తనకు ఎక్కువ అవకాశం ఉంటుంది. నిజం కదా? ఇప్పుడు మీ అమ్మగారిని నాన్నగారిని పోల్చుకో. అమ్మ దగ్గర ఎక్కువగా సాధు లక్షణం కనిపిస్తుంది. నాన్న ఎప్పుడు కొంచెం గరంగా వేడివేడిగానే ఉంటాడు. అమ్మ దగ్గర ఎప్పుడు కూడా ప్రేమతత్వం ఉంటుంది. కాబట్టి దానితో పాటు సాధు లక్షణం కూడా అమ్మలో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ విషయం చాలా వరకు తూర్పు దేశాల వైపుకి వెళితే మరింతగా ఆ నిజం మనకి తెలుస్తుంది. పాశ్చాత్య దేశాల్లో స్త్రీ జన్మకు అంతిమ లక్ష్యం ఏమిటి? ఉత్తమ జీవిత భాగస్వామిని అవడం అయితే, తూర్పు దేశమైన మన భారతదేశంలో ఆ అంతిమ లక్ష్యం ఏమిటి? ఉత్తమ మాతృమూర్తి అనడం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధు లక్షణం భార్య స్థితిలో కన్నా మాతృమూర్తి స్థితిలోనే ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి తల్లిని కూడా పేరు పెట్టి పిలుస్తారు పాశ్చాత్య దేశాల్లో. మరి మన భారతదేశంలో పాశ్చాత్యుల యొక్క ప్రభావం పడనంత వరకు భార్యను కూడా పేరు పెట్టి పిలిచేవారు కారు. ఆర్యపుత్రి ఎమ్మ, అలా భార్యను కూడా బహువచనంతో పిలిచి సంబోధించి ఓ యజమానురాలా, వసే అంటే ఓ యజమానురాలా అంటూ సంబోధించేవారు. ఈ లక్షణం వారిద్దరి సాధుత్వంలో గల తేడాను మనకు సూచిస్తుంది. స్త్రీ పాతివ్రత్యానికి పురుషుని ఏకపత్ని వ్రతానికి ఈ సాధు లక్షణం ప్రధానమైంది. కాబట్టి మనం కొంచెం విద్య తెలిస్తే చాలు. వాణి నా రాణి అంటారు కవులు. కొంచెం ధనం ఉంటే చాలు, శ్రీపతులు అవుతున్నారు ధనవంతులు. కానీ పార్వతీదేవి యొక్క విషయంలో అలా అవకాశమే లేదు. పైగా ఎన్ని జన్మలెత్తినా అన్ని జన్మల్లోనూ శివుడినే భర్తగా కలిగింది. శివుడిలో సగభాగం అయిపోయింది. కాబట్టి పరమ పతివ్రత లక్షణం గల సాధ్వి అమ్మవారు, సాధు లక్షణం గల మహాపతివ్రత అని ఈ సాధ్వి అనే నామానికి అర్థం అన్నమాట. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.